మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ఒక వ్యక్తి తన జీవితంలో సాధించాలి అనుకున్నాడు అంటే అది తన సొంతింటి కల. మరి తన సొంతిల్లు ఎంత అందంగా ఉండాలి అనుకుంటాడో ఆ ఇంటి వెనక అంతే కష్టం ఉంటుంది. ఆ ఇంటికి ముఖ్యంగా ఉపయోగపడేది ఇటుక. మరి అలాంటి ఇటుక ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ఇటుకను తయారు చెయ్యాలి అంటే ఒక చోట మట్టిని కుప్పగా పోసి మనుషులు కాళ్ళతో తొక్కి అవి ముద్దలుగా చేసి ఇటుకలు తయారు చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ మారిన తర్వాత ఇట్లా రౌండ్ గా ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో సిమెంట్ గచ్చుగా పోసి మట్టిని ఇటుకలకు తయారు చేసే మట్టిని ప్లస్ ఇక్కడ ఈ పొట్టుని ఇట్లా వేసి ట్రాక్టర్ ద్వారా తిప్పి ఆ మట్టిని అనేది రెడీ చేస్తారు. పటం అయిన తరువాత ఆ మట్టిని ముద్దగా చేసి ఒక పరికరం ద్వారా తీసుకువచ్చి ఇక్కడ ఇలాంటి నల్ల బూడిదతో ఆ అచ్చుల్లో వేసి ఇటుకను అచ్చుగా తయారు చేస్తారు. వేసిన తరువాత ఈ విధంగా అమర్చి వారం రోజుల పాటు ఇలా ఆరబెట్టిన తరువాత వారం రోజులు ఆరిన తరువాత ఇక్కడికి తీసుకువచ్చి ఇలా పేర్చి కర్రలతోనూ బొగ్గుతోనూ దీనిని అమర్చి ఒక కోటలా కట్టి ఇందులో నిప్పు వేసి కాలబెడతారు. కనీసం ఈ ఇటుకను కాల్చటానికి 15 నుంచి 18 రోజులు పడుతుంది. మంటతో పూర్తిగా కాల్చిన తరువాత తయారైనటువంటి ఇటుక ఇక్కడ మనం చూస్తున్నాం. బట్టి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు. ఇటుక అది కోటలాగా బేర్చిన తర్వాత కాల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? కాల్చేది 1 రోజు పడుతుంది. మళ్ళీ రాయి తయారయ్యేకి నెల పట్టుద్ది. అంటే ఒక బట్టి తయారవడానికి నెల పట్టింది. ఇది ముద్రలు అచ్చులు వేసిన తర్వాత ఇటుక ఎన్ని రోజులు ఆరబెట్టాలి? వారం రోజులు ఆరబెట్టాలి. ఆరిన తరువాత అవి బేర్చి కాల్చాలి. మొత్తం మీరు ఎంతమంది వచ్చారు? 15 మంది వచ్చారా? ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 2 నెలల నుంచి. 2 నెలల నుంచి చేస్తున్నారు. ఈ 2 నెలల్లో ఎన్ని ఇటుకలు తయారు చేసి ఉంటారు మీరు? 4 లక్షల దాకా. 4 లక్షల దాకా తయారు చేశారు. ఎట్లా ఫ్యామిలీతో వచ్చారా లేదంటే ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. ఎట్లా మీకు ఇప్పుడు ఫ్యామిలీ పరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారా లేదంటే ఇక్కడే ఫ్యామిలీ తరపున ఇక్కడే ఉంటారు. అంటే ఊరికెళ్ళి రావటం, రోజు అప్ అండ్ డౌన్ రావటం లేదంటే ఇక్కడికే వచ్చి ఉండటం? ఇక్కడే ఉంటున్నారు ఫ్యామిలీ పరంగా. అన్ని వాళ్ళే చూసుకుంటారా? తిండికి ఓనర్ డబ్బులు ఇస్తారు వారం బట్వాడ వాళ్ళు అది తెచ్చుకొని తిండికి జరుపుకుంటారు. ఇక్కడే ఉండి పని చేసుకుంటారు. ఇటుక తయారవటానికి ఎక్కడెక్కడి నుంచో ఒక 15 కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీని ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి ఈ ఇటుకలు బట్టిని తయారు చేస్తున్నారు. ఒక సొంతింటి కల నెరవేరాలి అంటే అతను ఎంత కష్టపడతాడో ఆ ఇటుక తయారవటానికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతే కష్టపడతారు. ఒక ఇటుక తయారు చేయటం వెనక ఇంత కష్టం ఉంటుంది. కెమెరామెన్ జానీతో నక్షత్ర, సుమన్ టీవీ.